తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇది చట్టరూపం దాల్చింది. అయితే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాలు నిర్ణయించింది. మార్చి 17న ఎస్పీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మార్చి 18న అసెంబ్లీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత మార్చి 19న శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లు రాజ్ భవన్కు చేరి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో చట్టంగా ఆమోదం పొందింది. తెలంగాణ గవర్నమెంట్ జస్టిస్ సమీన్ అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి గవర్నమెంట్కు లేఖ అందజేసింది. అదే బిల్లులో పొందుపరిచారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3208% కాగా వీరికి 1% రిజర్వేషన్లు కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18 కులాలకు గ్రూప్ 2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.74%గా ఉంది. వీరికి వారికి 9% రిజర్వేషన్లు కల్పించారు. ఇక 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963% కాగా వీరికి 5% రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఈ రోజు నుంచి ఇది చట్టంగా అమల్లోకి రాబోతున్నట్లు ప్రభుత్వం గెట్టిజ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం మాదిక రిజర్వేషన్ పోరాట సమితి నేతృత్వంలో గత 30 ఏళ్లుగా ఎస్సీ ఉపకులాలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఆ కళ నిజం కావడంతో అది భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజున అమల్లోకి రావడం విశేషమని చెప్పాలి.